కార్యక్రమం ఇదంతా ఎలక్షన్ ఓట్లది ఇదంతా జరుగుతుంది. సరే అందరూ కూడా ఏదైనా ఖచ్చితంగా చూసుకోవాలి, ఓటు పోకుండా. అట్లేమే సరే సుధాకర్ ఎక్కువ భయపెడుతున్నాడు, అట్లేం లేదా అందరినీ వాళ్ళు మనం ఏదన్నా కూడా చేసుకోవచ్చు. కానీ సాధ్యమైనంత వరకు పోకుండా దొంగ ఓట్లు ఉండొద్దు, 2 ఓట్లు ఉండొద్దు. మనం ఎవరన్నా కానీ మన కార్యక్రమం అది దాన్ని మీరందరూ కూడా నిజంగా కష్టపడి మంచిగా పనిచేశారు. మరొకసారి మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇకపోతే రెండో విషయం, రాజకీయాలలో సరే ఇప్పుడు అందరు మన వాళ్ళందరూ చెప్తున్నారు, మీరందరూ కూడా కొంచెం ప్రతి విలేజ్లో కూడా ఊరికి వాడకి ఇంటింటికి కూడా ఒక డిస్కషన్ పెట్టండి. మనం అంతకుముందు మనం ఉన్నప్పుడు అధికారంలో మన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ రకంగా జరిగింది, ఏ రకంగా ఉన్నది, ఇప్పుడు ఏ రకంగా జరుగుతుంది, భార్యాభర్తలు కూడా డిస్కషన్ చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా ఆ లెవెల్లో మీరు డిస్కషన్ తీసుకెళ్ళండి. దాంతోపాటు ఇప్పుడు ఉన్న బిఎల్ఏలు కూడా మీరు ఇంకా మంచిగా ఎట్లా చేయొచ్చును. ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న మాట చెప్తున్నా. ఇప్పుడు నేను ఈరోజు మనం అధికారం లేదు, సరే మనకు రకరకాల ఇబ్బందులు, అధికారంతోనే కాదు ఫైనాన్స్ కూడా రకరకాల ఇబ్బందులు. మీరందరూ ఒకటి గుర్తు చేసుకోండి. ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏదైనా అడిగినప్పుడు నేను నా గుండె మీద చేసుకొని చెప్తున్నా, ఎవ్వరికి సహాయం చేయాలన్నా నేను సంతోషపడతా. నేను ఒక్క నిమిషం కూడా నేను అరే వీళ్ళకి ఎందుకు చేయాలో అన్నా, నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయండి. ఈ రోజు కూడా నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నిజంగా వాడు ఏ పార్టీ అయినా కానీ అనుకుంటున్నాను. కానీ నేనైతే నిజంగా కూడా మనకి ఎవరి మనిషికి అవసరం వచ్చినా సహాయం చేద్దామని ఆలోచన. మీరు కూడా కొంచెం బ్రాడ్గా ఆలోచించి ఆ లైన్లో ఆలోచించండి. మనం 10 మందికి సేవ చేసింది అందరూ మనకు కూడా చాలా సంతోషం, చాలా ఇది అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అట్లానే ఇప్పుడు మనము మీ అందరు కూడా చెప్తున్నా, నేను సరే చాలా అనుకున్నాం. నేను అవన్నీ కూడా ఇప్పుడు మనం బూత్ ఏజెంట్ అందరూ కూడా మీతో పాటు రేపు పొద్దున మెంబర్షిప్లు అయినప్పుడు కానీ రేపు ఎలక్షన్ల వరకు కానీ తర్వాత కానీ మీతో పాటు మీ బూత్లల్లో ఇంకా 2, 3, 4 మీకు అనుకూలంగా ఉండేటోళ్ళు కొంచెం ఊళ్ళల్లో కొంతమందికి నిజంగా సోషల్ సర్వీస్ చేసే ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళందరినీ చూసుకొని ప్రతి బూత్లో కూడా మీరు అందరితో 100% మీ బూత్లో ఉన్న 500, 600 ఓట్లు ప్రతి మనిషి మీకు తెలిసి ఉండాలి. ప్రతి మనిషితో మీరు తప్పకుండా మీరు టచ్లో ఉండాలి. అట్లానే చాలా మంది ఏం చేస్తారంటే మన దగ్గర రాలేదు కదా, మనకు తెలియదు కదా అనుకుంటాం. అట్లా కాదు, మనకు తెలియకపోయినా మీరు పోయి మాట్లాడండి, మీరు పరిచయం చేసుకోండి. దాంతో మనకి ఏమైందంటే మనకు ఒక దగ్గరతనం అనేది లేకుంటే ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి మీకు పరిచయం ఉన్నా లేకున్నా మీరు ప్రతి ఇల్లు తిరగండి. అట్లనే వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు కాదు, అవసరం లేనప్పుడు కూడా మీరు వాళ్ళకి అందుబాటులో మాట ముచ్చట కలిసినప్పుడు చూస్తే మనకు ఆటోమేటిక్గా కొంచెం అప్రోచ్ పెరుగుతుంది, దగ్గరతనం ఉంది. అంతేనా? నిజమేనా? మీ పక్కింటలో మొత్తం ఉన్న బూత్ అందరితో కూడా ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు మనం చెప్పేటప్పుడు మీకు అందరూ కూడా మీకు ఒక చిన్న విషయం చెప్తున్నా. ఇప్పుడు మీరు అందరూ కూడా నన్ను దగ్గర 8-9 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. నేను ఎవరికన్నా ఒక అబద్ధం చెప్పినా చెప్పినట్టున్నా, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పలేదని ఎవరు అంటున్నారు కదా, రోజు అబద్ధం చెప్తున్నా అండి. మరి ఎవరు మాట్లాడతలేరు కదా, అయితే అబద్ధం చెప్తున్నట్ట ఇదేనా? నేనేమంటున్నా అంటే మనం ఎప్పుడైనా నిజాయితీ ఉండాలి, మన క్రెడిబిలిటీ అనేది ఉండాలి. ఇప్పుడు మనం అన్ని అడిగినవి కాకపోవచ్చు. ఇప్పుడు నాకు ఉదాహరణకు నాకు ఈరోజు పొద్దున్నే చెరుమాధారం నుంచి మన ముస్లిం సోదరులు అందరూ వచ్చారు. వాళ్ళు ఏదో 2 రూములు కట్టుకుంటారు, నాకు సాయం కావాలి. నేను నేను ఒకటి మాట చెప్పి తప్పించుకోవచ్చు, దాని లేకుంటే లక్షిస్తారు చెప్పుండొచ్చు. కానీ నేనేం చెప్పినా అంటే, బాబు ఇప్పుడైతే మనతో ఇబ్బంది ఉంది నాయన, కాదు నా రోజులు ఆగురి, నేను నుంచి లేదు ఇప్పుడు అర్జెంట్ ఉంది. వరకు కాంపౌండ్ వాళ్ళు కావాలంటే మనమే కట్టించినాం, ఇంకో మసీదు కావాలంటే మనం ఇచ్చిన రకరకాలు ఇచ్చినాం. 4 రోజులు ఆగురా బాబు, అయినాక నీకు 2 రూములు కాదు 4 రూములు కట్టిస్తారా అని చెప్పి నేను ఉద్యోగ తప్పించుకోవడానికి ఏదో అబద్ధం చెప్పచ్చు. మంచిదా ఇస్తారు 50,000, 1,00,000, 2 లక్షలు ఇస్తారు చెప్పచ్చు. కానీ నేను చెప్పలేదు. నిజంగా మనకు ఇబ్బందులు ఉన్నాం కాదు అని చాలా క్లారిటీగా చెప్పాను. అట్లనే ఇప్పుడు మన క్రెడిబిలిటీ ఒకసారి వచ్చిందంటే, మంచితనం అనేది ఒకసారి వచ్చిందంటే, ఇప్పుడు ఇంతకుముందు ప్రమాయ చెప్పిన ఏం చెప్పిండు, ఇంతకుముందు కాదు ఈసారి వేరే ఉంటుందని. ఇప్పుడు నిజంగా కూడా నేను మనం ఎవరైనా తిట్టినా కొట్టినా కూడా మీరు 2వ మనిషి పోయి ఉపేంద్ర రెడ్డి గారు తిట్టినాడు నమ్మరు.
అంటారా? పిచ్చోళ్ళారా సారంగా తిట్టిండ్రు అంటారు, లేకపోతే ఆ సారంగా కొట్టిండ్రు అంటారు. నిజమేనా? మధు సో ఆ నమ్మకం అనేది ముఖ్యం. ప్రతి మనిషికి కూడా మన మీద నమ్మకం. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మీరు కొన్ని అంటే అన్ని 100% కొన్ని గుర్తుపెట్టుకొని మనకు అవకాశం ఉన్నది ట్రై చేయాలి. ట్రై చేసి ఏంటంటే ఎదుటి వాళ్ళకు కూడా ఖచ్చితంగా నమ్మకం వస్తుంది. మనం అన్ని కాకపోవచ్చు, మన దగ్గరకు వచ్చినాయని మనం ఏం దేవుళ్ళం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న రాజేశ్వరపురంలో ఆ పిల్లవాడు చనిపోతే నిజంగా గవర్నమెంట్ రైతు బంధు ఆ బీమా కట్టకపోవడంతో అతనికి రాలేదు. ఇద్దరు చిన్నపిల్లలు. నేను మామూలుగా ఉండుంటే ఆ పిల్లలకి అప్పటికప్పుడు గవర్నమెంట్ మనం గవర్నమెంట్ ఉన్నప్పుడు మీ అందరికి తెలుసు అనుకుంటా, దినాల్లో పట్టినే రైతు బంధు వచ్చేది. నిజమేనా? రైతు బీమా దినాల్లో పట్టిన వచ్చేది. నాకు నేను ఆ పిల్లలను చూస్తే చాలా పిట్టి అనిపించింది. నేను మామూలుగా అయితే నేను కొంచెం నార్మల్గా అంటే మంచిగా ఉండుంటే 1 లక్ష 2 లక్షలు ఇచ్చేటోంది. నిజంగా నాకేం చేయాలో తెలియక నా చేతులు 10,000 కూడా లేకుండా పక్క మిత్రుల దగ్గర తీసుకొని 10,000 ఇచ్చి పిల్లలను చదివిపిస్తాను, అమ్మ ఏమి ఇబ్బంది ఉన్నదో అమ్మని చెప్పిన. వాళ్ళు 8వ తరగతి 9వ తరగతిలో ఉన్నారు. ఫస్ట్ అయితే మీరు గురుకులాల సీట్లు మాట్లాడండి, ఇప్పిద్దాం. తర్వాత చదువుకు ఏ ఇబ్బంది ఉన్నా చూస్తామని చెప్పిన. నేను ఏమంటున్నా అంటే మనం ప్రతి మనిషికి ఆ స్పందన అనేది మనం 10 మందికి సహాయం చేయాలనేది ఉండాలి. అది ఉన్నప్పుడే మనం నిజంగా మనకు కూడా మనం అందరం మన మాది ఉండరు కదా, మనం సొసైటీలో మంచిగా ఉన్నదాన్ని మనం 10 మందికి ఉపయోగపడే పని చేయాలి. సార్ రాజకీయాలు ఎట్లా నడుస్తుంటాయి, ఇప్పుడు అమ్మాయి అన్నట్టుగా ఈసారి ఖచ్చితంగా చూపిస్తాం. ఎవడెవడైతే దుర్మార్గులు ఏం కానీ మామూలు జనాన్ని మనం ఏం అనేది లేదు. జనం అందరూ మన వాళ్ళే. మీ అందరికీ ఇప్పుడు నీళ్ళ విషయం కూడా చెప్పారు. నేను మొదటి నుంచి కూడా నేను ఏం చెప్తున్నా అంటే పాలేరు చెరువు అనేది పాలేరు నియోజకవర్గం కోసమే, పాలేరు చెరువు పాలేరు ప్రజల కోసమే. ఏం మీ అందరూ కూడా గుర్తుందో లేదు, ఇంతకుముందు తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా మన పాలేరుకు నీళ్ళు ఇవ్వకుండా సత్తుపల్లి తీసుకుపోతే కూడా ఆ రోజు నేను వద్దని చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను. ఇంకా ముందు కూడా మనది ఒకటే, పాలేరు చెరువు మనది, ఫస్ట్ మనకి ఇవ్వాలి. ముఖ్యంగా పాత కాలువకు, నెక్స్ట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా. నేను ఆ రోజున కూడా మీ అందరూ బహుశా మర్చిపోయారు, ఎందుకంటే అయిపోయిందిగా, కష్టం అయిపోయింది కాబట్టి ఇప్పుడు గుర్తుండదు. కానీ నేను ఆ రోజున కూడా ఖచ్చితంగా మనకు నీళ్ళు ఇవ్వాలని ఇప్పించడం. అంతకుముందు మనం తుమ్మనాశ్వర మంత్రి ఉన్నప్పుడు నేను అబ్జెక్షన్ పెట్టినాం. ఫస్ట్ ప్రయారిటీ మనది, చెరువు కట్టింది మన పాలేరు చెరువుకు, మన ప్రజల కోసం మొదటి నీళ్ళు మనకు రావాలి. ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా మనది అదే ఉంటుంది. జనానికి అందరూ కూడా, రైతులందరూ కూడా అర్థమయ్యేటట్టు చెప్పండి. నిజంగా మనం ఈ రోజు నుండి ఖచ్చితంగా ఈ పాటికి ఒక పన్న ఒకసారి 2 సార్లు నీళ్ళు ఇప్పించుకోవాలి. నీళ్ళు ఇప్పుడు కూడా ఇవ్వచ్చు, కానీ ఇస్తలేదు. సరే అది కూడా నెక్స్ట్ 40 రోజుల తర్వాత చూసి నేను కూడా తెలుసు అనుకుంటా. రేపు 2వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. దానిలో భాగంగా అప్పుడు నీళ్ళని కూడా ఖచ్చితంగా చేద్దాం. యాక్చువల్గా నిన్న మనం చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు వర్షాలు వస్తున్నాయని మళ్ళీ ఆగినాం. అట్లనే మనం ఇంతకుముందు మీ అందరూ కూడా తెలుసు, కరోనా ఇప్పుడు కూడా అందరూ ఎక్కడొక్కడ పారిపోతే మనం మాత్రం ఉన్నాం. అట్లనే అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా జనంతో ఉండండి, జనం కోసమే పనిచేయండి. ఖచ్చితంగా మనం జనం ఆదరిస్తారు. సరే ఇప్పుడు చాలామంది అనుకుంటారు జనం వీళ్ళంతా మంచోళ్ళు కాదు, కానీ జనం మంచోళ్ళే. సరే మనం ఎవరిని నిందించలేదు. సరే ఆ రోజున్న గాలితోనూ ఇక రకరకాల ప్రాబ్లమ్స్తో మనం ఓడిపోయినాం. కానీ ఈ రోజున కూడా ప్రతి ఒక్కరైతే నాకు తెలిసి గుర్తు చేసుకుంటున్నానని అనుకుంటున్నాం. మర్చిపోయినా గుర్తు చేసుకుంటున్నా, గుర్తు చేస్తున్నా. సో అదే స్ఫూర్తితో మనం పని చేయండి, తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తారు. రేపు పొద్దున మీకు ఇవన్నీ కూడా గ్రూపులో పెడుతున్నాం. ఇవన్నీ కొంచెం మీరు పని చేసేటప్పుడు కానీ ఊళ్ళో తినేటప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా దీన్ని కొంత పాటించేటట్టుగా చూడండి, మీకు కూడా సంతోషం కలుగుతుంది. నేను ఏమంటున్నా అంటే మనం ఒక మనిషిని కొట్టేటప్పుడు కంటే సహాయం చేసినప్పుడు ఎక్కువ సంతోషం అవుతుంది. కొట్టడం ఏముంది, ఎవరైనా కొట్టచ్చు. ఇప్పుడు మధు చేత కాదు, మదన కొట్టాలి, ఇప్పుడు కొట్టచ్చు, ఈజీ కొట్టచ్చు. కానీ మదన కొడితే ఏమొస్తుంది, అంతేనా? ఆయన ఇది కూడా కాబట్టి నేను ఏమంటున్నా అంటే తప్పకుండా 10 మందికి సహాయం చేయండి, ఉపయోగపడేటట్టుగా. మనం రేపు పొద్దున వాళ్ళు మన గురించి ఆలోచన. ముఖ్యంగా మాత్రం ప్రతి ఇంట్లో మాత్రం ఒక డిస్కషన్, భార్య భర్తకు కూడా ఈ డిస్కషన్ జరగాలి. ఆ రోజున ఎట్లుండే, ఈ రోజున ఎట్లుంది, ఎందుకు ఈ తేడా. నేను ఒక్కసారి కాదు 100 సార్లు చెప్పినాను. ఏం చెప్పినాం, అరే బాబు వాళ్ళు మన ఊరు కాదు, మన ఏరియా కాదు, ఖచ్చితంగా వాళ్ళు మనం పట్టించుకోరు. మనం నిజంగా మీరు ఒక్కొక్క మాట ఇవ్వాలని ఇప్పుడు కూడా చెప్తున్నా. మనం అధికారంలో లేని రోజున కూడా నేను ఏ రోజున ఎవరు ఫోన్ ఎత్తకుంటున్నా ఖచ్చితంగా ఎత్తుతాం. 100% రాత్రి కాదు, ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తుతాం.
అయితే సరే దాంట్లో నాకు రకరకాల ఇబ్బందులు ఉన్నాయి, రకరకాలుగా ఇబ్బంది పెట్టేటోళ్ళు ఉంటాడు, రాత్రి మందు కొట్టేటోళ్ళు ఉంటాడు, మాట్లాడేటోళ్ళు ఉంటాడు, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కానీ సరే స్టిల్ నేను నా పద్ధతి మాత్రం మార్చుకోదలుచుకోలేదు. ఖచ్చితంగా జనంలో ఉంటాను, జనం కోసం పనిచేస్తాను. దయచేసి మీరందరూ కూడా ఈ వచ్చే 2 సంవత్సరాలు అదే లైన్లో ఆలోచించండి. ఖచ్చితంగా పార్టీని గట్టిగా మనం నిర్మించుకుందాం. ఖచ్చితంగా రేపు ఎలక్షన్లో ఖచ్చితంగా వారు వన్ సైడ్ కావాలి. అవసరా ఖచ్చితంగా జనం అందరూ మనతో వస్తారు. సరే మీరు ఎవరు ఎన్ని చెప్పినా ఖచ్చితంగా జనం ఆలోచిస్తారు. జనం ఎప్పుడు పిచ్చోళ్ళు కాదు, ఒకసారి పొరపాటు పడి ఉండొచ్చు, కానీ ప్రతిసారి పొరపాటు పడరు. కాబట్టి మీరందరూ దయచేసి అదే లైన్లో ఆలోచించి, ముఖ్యంగా నిజంగానే ఇంతకుముందు మన వాళ్ళందరూ చెప్పినట్టు కూడా నేలకొండపల్లిలో మన నాయకత్వం కానీ అందరూ కూడా అందరికంటే ముందు మంచిగా పనిచేస్తున్నారు. దీన్ని ఇట్లనే కొనసాగించాలని ఖచ్చితంగా ఎలక్షన్ల కోసం కాదు, ఎలక్షన్ల తర్వాత కూడా ఇట్లనే ఉండండి. మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా బ్రహ్మయ్యకో నాకు ఫోన్ చేయండి. మనకు అవకాశం ఉన్న మీద ఖచ్చితంగా దానికి సొల్యూషన్ చూపిస్తాం. దాంట్లో ఏం 1% కూడా మనం అధికారంలో లేవు, మన మాట ఎవరింటారో నేను ఎప్పుడు అనుకోను. ఎవరికైనా చెప్తాం, ఎవరికైనా ఏం కావాలన్నా చెప్తాం, మాట్లాడతాం. ఖచ్చితంగా మీకు ఎవరికి ఇబ్బంది లేకుండా మన హక్కులు ఖచ్చితంగా ఉండేటట్టుగా పోరాడదాం, ఖచ్చితంగా పనిచేద్దాం. థ్యాంక్ యూ.